హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. పెన్ను మరియు పేపర్ వాడి కూడా లెక్కలు చేయాలంటేనే మనకి నిమిషాల సమయం పడుతుందండి. అటువంటిది క్యాలిక్యులేషన్స్ కేవలం విని సెకండ్లలో మెరుపు వేగంతో చేయగల ఫాస్టర్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అండ్ ఎక్స్పర్ట్ వెదిక్ మ్యాథ్స్ ట్రైనర్ బొందిలి మారుతి రామ్ సింగ్ గారు మన స్టూడియోలో ఈ రోజు రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. మారుతి గారికి నంబర్స్ మల్టిప్లై చేయడం ఒక ఆర్ట్ అండి. అలాగే మనకి రూట్స్ కానీ క్యూబ్ రూట్స్ కానీ ఇలాంటివి చాలా స్పీడ్గా చేసేస్తూ ఉంటారు. ఆ క్యూబ్స్ రూట్ క్యూబ్స్ కూడా మారుతి గారు చెప్పినట్లే వింటూ ఉంటాయి. అంతేకాదండి, క్యాలెండర్లో మనకి పాస్ట్ ఫ్యూచరు ప్రజెంట్ ఎప్పుడు ఏ ఇయర్లో అయినా ఆ రోజు డేట్ మనం చెప్తే ఏ వారమో కూడా ఇట్టే చెప్పేస్తున్నారు. ఒక్క సెకండ్ ఆలోచిస్తున్నారంటే కూడా ఆ టైం వేస్ట్ అయినట్లే ఆయనకి, అంత స్పీడ్గా చెప్పేస్తూ ఉన్నారు. ఇవన్నీ నేను మాట్లాడడం కాదు, ఇంకా మరిన్ని విషయాలు మారుతి గారితో మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కాబట్టి. నమస్తే మారుతి గారు. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. ఓకే మారుతి గారు, మరి ఏంటి అసలు నాకు ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక పర్సన్ గురించి ఇంటర్వ్యూ చేయడానికి ముందుగా మేము కొన్ని తెలుసుకుంటాము. ఏంటి ఆ పర్సన్ ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, ఇవన్నీ తెలుసుకుంటాం. సో అందులో భాగంగా నేను ఇంట్రో చెప్పేశాను, కానీ ఇదంతా నాకు ఒక అద్భుతంలా అనిపించింది. ఇంతటి అద్భుతం మీకు ఎలా సాధ్యమైంది, మీ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు, మీ గోల్ ఏంటి, మీ విజన్ ఏంటి, నాకు రకరకాలుగా అనిపిస్తుంది. ఫస్ట్ అసలు మీరు ఈ అద్భుతాన్ని ఎలా సాధించగలిగారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇది షేర్ చేసుకోండి సార్. అద్భుతం ఏది ఒక రోజులో సాధ్యం కాదు. ఒక రోజులో సాధ్యమైతే దాన్ని అద్భుతం అని ఎట్టి పరిస్థితుల్లో అన్నారు. సో నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్. అసలు నా కల కూడా మ్యాథ్స్ టీచర్ అవ్వాలని. మామూలుగా చిన్నప్పుడు నువ్వేమవుతావు అంటే నేను మ్యాథ్స్ టీచర్ అవుతాను అనేవాడిని. నా బ్యాడ్ లక్కో గుడ్ లక్కో తెలియదు. 10th క్లాస్లో మ్యాథ్స్ బాగా వచ్చినాయి, 70 అబౌవ్ వచ్చి పాస్ అయ్యాను. సైన్స్ కరెక్ట్గా 36 మార్క్స్ వచ్చినాయి. అది కూడా దేవుడి దయ, మా మదర్ దీవెన, కుటుంబ సభ్యుల సపోర్ట్ ఇవన్నీ ఉండబట్టి వచ్చినాయి. లేకపోతే అవి కూడా వచ్చే కాదేమో. ఎప్పుడైతే 36 మార్క్స్తో సైన్స్ పాస్ అయ్యానో ఇంకా ఎంపీసీకి వెళ్ళే ధైర్యం చేయలేకపోయాను. సో సిఈసికి వెళ్ళిపోయాను, కామర్స్ ఎకనామిక్స్. తర్వాత బీకామ్, తర్వాత ఎంకామ్, తర్వాత సోషల్లో బిఎడ్ చేశాను. ఎందుకంటే నాకు టీచర్ అవ్వాలని కల. మ్యాథ్స్ టీచర్, మ్యాథ్స్ టీచర్ ఎలాగో మిస్ అయ్యాను, ఇంట్రెస్ట్. సో బిఎడ్ జాయిన్ అయ్యాను. కానీ మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ నాకు ఎక్కడ అది పోలేదు, ఇంకా పెరుగుతూ వచ్చింది. ఏజ్ తో పాటు, క్వాలిఫికేషన్స్ తో పాటు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ వచ్చింది. నాకు కొంచెం నాకే అబ్నార్మల్ గా అనిపించేది. వెంటనే ఆన్సర్ స్ట్రైక్ అవటం. అంటే నేను 10th క్లాస్ దాకా చదివిన స్కూల్ ఇంపాక్ట్ చాలా. అంటే నేను ఎలాంటి స్కూల్లో చదివానంటే 10th క్లాస్కి నాకు 100/100 ఓవరాల్ కావచ్చు. అంటే ఏ 2 డిజిట్ నెంబర్నైనా ఇంకో 2 డిజిట్ నెంబర్తో డైరెక్ట్ 96 × 54 ఎంత అంటే వెంటనే ఆన్సర్ చెప్పేలా వచ్చు. సో అంత నేర్చుకొని నేను సిఈసి తీసుకున్న నా మైండ్ సెట్లో ఎంపీసీ స్టూడెంట్ అన్న ఇదిలోనే ఉండిపోయారు మీరు. సో మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. తర్వాత సోషల్ టీచర్గా ఉన్నా, ఏ ఉద్యోగం చేసినా, ఏ హోదాలో ఉన్నా మ్యాథ్స్ మీద బాగా ఇంట్రెస్ట్. ఇప్పటికి కూడా అలా ఉంటూ కూడా మ్యాథ్స్ టీచర్ అవ్వాలి, నేను ఎందుకు మ్యాథ్స్లో నాకు ఇలా ఇంత టాలెంట్ ఎందుకు వదులుకోవాలి అన్న వన్ ఫైన్ మార్నింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇంకా వదిలేశాను. నాకు ఎందుకు దీని మీద బాగా ఇంట్రెస్ట్ పెరగటం స్టార్ట్ అయింది, వెదిక్ మ్యాథ్స్ మీద. అంటే సోషల్ టీచర్ కామన్, ఇది కొంచెం రేర్ టాలెంట్ నాకుంది, ఎందుకు వదిలేయాలి, దాన్ని డెవలప్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయితే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ లో ఇక్కడ దాకా వచ్చాను. ఓకే అండి, మీరు ఏదైనా సరే నేను ఏ టీచర్ అయినా సరే నాకు టీచింగ్ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ అన్నారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా మారుతి గారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మదర్ నా ఫస్ట్ టీచర్ అండి. మదర్ ఫస్ట్ టీచర్ అంటే నాకు 5 years నిండేటప్పటికే 20 tables into 20 దాకా నేర్పించేశారు. స్కూల్కి రాకముందే ఎప్పుడో 6 years స్కూల్లో వేశారు. 3rd year నుంచే టేబుల్స్ స్టార్ట్ చేశారు. స్కూల్కి వెళ్ళేటప్పటికే మా అబ్బాయిని 20 tables ఎక్కడైనా అడగండి ర్యాండమ్ గా, 17 × 19 ఎంత, 18 × 16 ఎంత అన్న తక్కువ చెప్పగలిగేవాడిని. తర్వాత నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కుటుంబ సభ్యుల్లో మా 3rd brother. ఆయన పేరు ముని, రైల్వేలో టీచర్. ఆయన బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వీళ్ళిద్దరు కుటుంబ సభ్యుల్లో వీళ్ళిద్దరు బాగా సపోర్ట్. మీరు ఏదైనా ఎప్పటికైనా సరే మీరు అనుకునే సాధిస్తారని నమ్మారు వాళ్ళు? నమ్మారు. నాకు కూడా ఏదో నాకేంటో ఈ ఎక్స్ట్రా టాలెంట్ ఉంది, నేను ఎందుకు నార్మల్గా ఉండిపోవాలి, నేను అనుకున్న గోల్కి. జనరల్గా మ్యాథ్స్ బీకామ్ చదివి మ్యాథ్స్ టీచర్ అవ్వాలనుకోవటం వినటానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది. వన్ ఫైన్ డే ఐ బికమ్
ఫ్యాకల్టీ ట్రైనర్, మ్యాథ్స్ ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇచ్చే రిసోర్స్ గ్రేట్ మారుతి గారు. అంటే నా ఆశ, నా కోరిక చాలా బలంగా ఉండేది. అది ఎక్కడ తగ్గలేదు, తగ్గనివ్వలేదు. సో ఇప్పుడు ఇది అద్భుతం కాదు, కొన్ని సంవత్సరాల కళ, కొన్ని సంవత్సరాల తపన. మీరు ఇందాక అద్భుతం అన్నారు, అది అద్భుతం కాదు, నా కళ, నా బలమైన కళ. బలమైన కళని చాలా కష్టపడి నెరవేర్చుకున్నారు. అంటే చాలా మంది కూడా ఏదో ఒక టీచర్ అయిపోయాం కదా అని వాళ్ళ ప్యాషన్ ని, వాళ్ళ ఇష్టాన్ని, వాళ్ళ కసిని పక్కన పెట్టేస్తారు. అలా చేయలేదు, మీరు అలా చేయలేదు, అనుకునే సాధించారు. ఇప్పుడు సక్సెస్ అయ్యాను అని అంటున్నారు కదా, ఫ్యాకల్టీస్ కి మీరే ఒక క్లాస్ చెప్పేలాగా వాళ్ళకు ఒక ట్రైనర్ గా మీరు ఉన్నారు కదా, మరి ఈ సక్సెస్ వెనుక చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మరి ఆ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్ లో? ఇప్పటికీ గుర్తున్నది ఏమైనా ఉందా? చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎందుకంటే అంత ఈజీ కాదు. సోషల్ టీచర్గా నేను మంచి సక్సెస్లో ఉన్నాను, మంచి సక్సెస్ రేటుతో సోషల్ టీచర్గా చాలా సంవత్సరాలు గడిపాను. ఐ వాజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ సోషల్ ఫ్యాకల్టీ. 10th క్లాస్ టాపర్స్ సెక్షన్ నుంచి స్లో లెర్నర్ సెక్షన్ దాకా అన్ని నా కంట్రోల్లోనే ఉండే, ఆ క్యాంపస్ వరకు. ఒక సడన్ గా ప్రిన్సిపల్ పోస్ట్ కి ప్రమోట్ అయ్యాను. ఒక 2 years ప్రిన్సిపల్ గా కూడా చేశాను. ఆ 2 years లో జరిగిన రకరకాల ఇన్సిడెంట్స్ వల్ల, రకరకాల కారణాల వల్ల మళ్ళీ నేను మానేశాను. సో ప్రిన్సిపల్ పోస్ట్ కి రిజైన్ చేసేసాను. ఈ టైంలోనే నేను వేదిక్ మ్యాథ్స్ మీద బాగా ఫోకస్ చేస్తూ ఉండేవాడిని. సోషల్ టీచర్ గా ఉంటూ ప్యారలల్ గా వేదిక్ మ్యాథ్స్ కూడా డెవలప్ చేసేవాడిని. ఎందుకు అలా ఉండిపోవటం, ప్రిన్సిపల్ అయ్యాను, మళ్ళీ వెనక్కి వెళ్ళి సోషల్ టీచర్గా చేయడానికి ఎందుకో మనసొప్పలేదు. నాకు ఆల్టర్నేటివ్ ఉంది కదా, వేదిక్ మ్యాథ్స్లో నాకు కొంత టాలెంట్ ఉంది. నేను పడ్డ కష్టం కానివ్వండి, స్కూల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఇంట్లో సపోర్ట్ కానివ్వండి, నాకంటూ ఒక భిన్నమైన టాలెంట్ ఉంది. దాన్ని ఎందుకు హైలైట్ చేయకూడదన్న కోరికతో ఇటు షిఫ్ట్ అయ్యాను. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను ఈ ట్రాన్స్ఫార్మేషన్. ఒక 1 year దాకా కూడా నాకేమి ఎంట్రన్స్ డోర్స్ రెడ్ కార్పెట్ వేయలేదు. చాలా ఇబ్బందులు పడ్డాను, కష్టపడ్డాను. ఆ టైంలో నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లల సపోర్ట్ అసలు మాటల్లో చెప్పడానికి వీల్లేదు. మారుతి గారు, మీరు ఒక సోషల్ టీచర్ నుంచి వేదిక్ మ్యాథ్స్కి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నారు. మీ విజన్ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ కళ ఏంటి? మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఇది ఇప్పుడు ఈ వేద గణితంలోకి వచ్చి? నా కళ ఒకటేనండి. జనరల్గా నాకు మ్యాథ్స్లో 2 రకాలుగా ఉంటారు. కొంతమంది పిల్లలు చాలా మ్యాథ్స్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తారు, మంచి రేంజ్లో ఉంటారు, మంచి మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. రెండో రకం పిల్లలు ఉంటారు, వీళ్ళు మ్యాథ్స్కి భయపడిపోతారు, పూర్తిగా మ్యాథ్స్కి దూరం అయిపోతారు, ఫ్రీజ్ అయిపోతారు, మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, ఇంకా మా వల్ల కాదు అని ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఈ కోవకి చెందిన పిల్లలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నేను వాళ్ళకి సంబంధించిన టీచర్ని. నాకు ముందు నుంచి బాగా చదివేవాడికి ఎవరైనా చెప్తారు, ఎవరు చెప్పకపోయినా బాగా చదివే పిల్లోడు పాస్ అవుతాడు. టీచర్, నిజమైన టీచర్ టాలెంట్ ఎక్కడ ఉంటుందంటే స్లో లెర్నర్ని సక్సెస్ వైపు నడిపించగలిగినప్పుడు అతను గొప్ప టీచర్ అవుతాడు, నా వ్యూ. సో అలాంటి పిల్లలు, ఈ మ్యాథ్స్కి భయపడే పిల్లలు ఉండకూడదు అనేది నా విజన్. ఎక్కాలు బట్టి పడితే గానీ ఎక్కాలు రావు, బట్టి పడితే గుర్తుండదు. బట్టి మెమరీ ఉన్న పిల్లలు గుర్తు పెట్టుకొని చెప్తున్నారు, మెమరీ లేని పిల్లలు తప్పు ఆన్సర్ చెప్తున్నారు, దానివల్ల గిల్టీ ఫీల్ అవుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసిన నిజం ఏంటంటే అసలు బట్టి పట్టక్కర్లేదు. వేదిక్ మ్యాథ్స్ లో ఉన్న రహస్యం, గొప్పతనం ఏంటంటే టేబుల్స్ బట్టి పట్టక్కర్లేదు. నేను 8 టేబుల్ వాడకుండా ఒక 8 minutes లో 8 టేబుల్ నేర్పించేస్తాను. మీకు లైఫ్ టైం ఆఫర్, మీరు మర్చిపోయే ఛాన్సే లేదు. అవునా? నేను 7 టేబుల్ వాడకుండా. అంటే ఇప్పుడు భయపడే, మ్యాథ్స్ అంటే భయపడే పిల్లల్ని మీ దగ్గరకు తీసుకొస్తే ఆ భయాన్ని పోగొట్టడమే కాకుండా లైఫ్ టైం గుర్తుండిపోయేలా మీరు మ్యాథ్స్ నేర్పిస్తారా? గుర్తు పెట్టుకుంటే గుర్తు తెచ్చుకోవాలి, గుర్తు పెట్టుకునే అవసరం లేనప్పుడు గుర్తు పెట్టుకునే పనే ఉందండి. అది ఎలా సాధ్యం? అది సాధ్యం కాబట్టే ఇందాక మీరు అన్నారు చూడండి, ఇక్కడ దాకా ఎందుకు రాగలిగారని. అది సాధ్యం కాబట్టి, అది నిజంగా సాధ్యం. సంవత్సరాలు తీసుకుంటారు పిల్లలు, గుర్తుండే పిల్లలు, మెమరీ నిజంగా అదొక వరం. గుర్తుంచుకునే పిల్లలు ఓకే, అసలు దానికి మించిన ఆల్టర్నేటివ్ లేదు. గుర్తుంచుకోలేని పిల్లలకి వేదిక్ మ్యాథ్స్ నిజంగా ఒక గిఫ్ట్. అలాంటి పిల్లలు భయపడకుండా మ్యాథ్స్ తో, వాళ్ళతో టాపర్స్ తో సమానంగా వీళ్ళు కూడా నెగ్గేలా, నిలదొక్కునేలా చేయాలి, చేయగలం. ఇలా దేశం మొత్తం జరగాలి. ప్రతి స్టూడెంట్ ధైర్యంగా ఉండాలి. స్లో లెర్నర్ అనే మాట మ్యాథమెటిక్స్ లో ఉండకూడదు అనేది నా విజన్. మ్యాథమెటిక్స్ ఓకే,
ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు మారుతి గారు? చాలా ఉపయోగపడుతుంది. టైం సేవింగ్. నార్మల్ మ్యాథ్స్ లో నిమిషాలు పట్టే లెక్క వేదిక్ మ్యాథ్స్ లో సెకండ్స్ లో అయిపోతుంది. ఒక్కోసారి పెన్లెస్, వితౌట్ పెన్ కూడా డైరెక్ట్ మనం ఈ లెక్కను చూసి పెన్ తో చేయడానికే కనీసం 5-6 నిమిషాలు పట్టేలా ఉంది అనుకున్న లెక్కని వెంటనే కంటి చూపుతో కూడా ఆన్సర్ చెప్పగలరు. అలాంటి అద్భుతాలు ఒక మిరాకిల్ లా జరిగిపోతుంది అన్నమాట. అక్కడ సింగిల్ లైన్ ఆన్సర్ కింద రాస్తారు. మీరు ఏ లెక్కనైతే ఇది చేయడానికి నాకు గ్యారంటీగా 5 నిమిషాలు పడుతుంది అండ్ యు ఆర్ నాట్ ష్యూర్ మీరు కరెక్ట్ ఆన్సర్ చేయగలనన్న నమ్మకం కూడా ఉండదు. అంత పెద్ద లెక్కను కూడా వేదిక్ మ్యాథ్స్ లో స్టూడెంట్ డైరెక్ట్ సింగిల్ లైన్ 4 నెంబర్ రాసినట్టు ఆన్సర్ రాసేస్తారు. అది యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఆన్సర్ కావాలి మేడం, అంతేనంటారా? మనకి డెస్టినేషన్ ముఖ్యం. హౌ టు రీచ్ అనేది డెస్టినేషన్ రీచ్ అయ్యావా లేదా, ఇక్కడ కూడా నీకు ఆన్సర్ కావాలి, ఆన్సర్ వస్తుంది. టార్గెట్ ఆన్సర్, అంతే కదా. ఇంకా సింపుల్ గా చేస్తున్నాడుగా, టైం సేవ్ అవుతుంది, స్ట్రగుల్ తగ్గుతుంది, మెంటల్ స్ట్రగుల్ తగ్గుతుంది. ఓకే మారుతి గారు, మీరు అప్పుడు చదువుకున్న రోజులకి ఇప్పుడు స్టూడెంట్స్ విధానంలో కానివ్వండి, లేదా టీచర్ల విధానంలో కానివ్వండి, పేరెంట్స్ విధానంలో కానివ్వండి, ఏం చేంజెస్ చూసారు, ఏం మార్పు చూసారు? మీరైతే ఏం మారాలని కోరుకుంటున్నారు? అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇప్పుడున్న స్కూల్స్ విషయంలో కానీ పేరెంట్స్ విధానంలో కానివ్వండి? మీరు ఒక కంపారిజన్ అడిగారు, అప్పటికి ఇప్పటికీ తేడా అండి. సింగిల్ లైన్ అండి. నేను చదువుకున్న రోజుల్లో అంటే 80s, నేను 10th పాస్ అయింది 87. అంటే నా స్కూలింగ్ 77 to 87 అనుకుందాం. 80s 90s లో నా స్టడీస్. టీచర్స్ అంటే పిల్లలు భయపడే రోజుల్లో నేను చదువుకున్నాను. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ గా ఉంది. టీచర్స్ పిల్లలకి భయపడే స్టేజ్ లో ఉన్నాం. ఇది వినటానికి కొంచెం ఇబ్బందిగా అనిపించిన నిజం, పచ్చి నిజం, జోకింగ్ కాదండి, ఎందుకంటే నేను ప్రిన్సిపాల్ గా ఉండగా చాలా కంప్లైంట్స్ చూశాను. ఇప్పుడు అసలు కంప్లీట్ గా మీకు తెలుసు, కోపడ్డానికి కానీ, ఒక చిన్న దెబ్బ కొట్టడానికి కానీ, తిట్టడానికి కానీ. నేను ప్రిన్సిపాల్ గా ఉండగా వన్ ఫైన్ మార్నింగ్, అద్భుతమైన రోజు నా జీవితంలో, ఒక పేరెంట్ వచ్చి నాకు ఒక కంప్లైంట్ ఇచ్చారు. మ్యాథ్స్ టీచర్ ఆ పిల్లని కోపంగా చూస్తుందంట, తను భయపడి స్కూల్కి రావడానికి ఇష్టపడట్లేదంట. నేను అప్పుడు ఆ టీచర్ని పిలిచి, ఇక నుంచి మీరు ఇక నుంచి చూడొద్దు, అసలు పిల్లల వైపు చూడొద్దమ్మా, మీ పని ఏదో మీరు చూసుకోండి, అసలు పిల్లల వైపు ప్రేమగా గానీ కోపంగా గానీ వీలైనంత వరకు చూడకుండానే ఉండడానికి ట్రై చేయండి అని చెప్పాను. అదండి, అది క్లియర్. అంటే మీరు అనొచ్చు, ఇప్పటికీ టీచర్స్ కి భయపడే పిల్లలు లేరా, లేకపోతే టీచర్స్ ని వచ్చి మా పిల్లల్ని కావాలంటే కొట్టండి, భయపెట్టండి అని పేరెంట్స్ లేరా? పర్సెంటేజ్ తగ్గిపోయింది, కంప్లీట్ గా తగ్గిపోయింది. సింగిల్ డిజిట్ కి వచ్చేసిందేమో. ఒక క్లాస్ రూమ్ లో ఒక 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ఒక 2-3 మీరు భయపెట్టండి, చదివించండి, మీరు ఎలా ఉండాలి అలాగే ఉండాలి. 38% వచ్చేసి అదొక పెద్ద ఇష్యూ. ఇవాళ ప్రిన్సిపల్స్ వీళ్ళంతా చాలా వరకు వాళ్ళ టైం ఇలాంటి కంప్లైంట్స్ ని సాల్వ్ చేయడానికే సరిపోతుంది. వచ్చే కంప్లైంట్స్ అన్ని అలాంటివి, చదివించండి, చదువు రావాలి, మీరేం భయం చెప్పట్లేదా అనే కంప్లైంట్స్. మార్కులు రాకపోతే పేరెంట్స్ మీటింగ్ రోజు వచ్చి చర్చలు పెట్టేది కూడా ఈ పేరెంట్స్. ఎవరైతే కొట్టారని స్కూల్ మీదకి వచ్చి ఇష్యూ చేస్తారో, పిల్లలకి మార్కులు ర్యాంకులు రాకపోయినా వచ్చి మళ్ళీ ఈ టీచర్నే రెస్పాన్సిబుల్ గా చూపిస్తారు. సో అదమ్మా మార్పు. అలా ఉండకూడదు. అంటే ఏ టీచర్ కి పిల్లలంటే వ్యక్తిగతంగా ఎలాంటి కోపం అలాంటివి ఉండవు. వాళ్ళని మనసులో పెట్టుకొని కొట్టడానికో తిట్టడానికో వాళ్ళ వెల్ విషర్స్ గా చేస్తారే తప్ప ఎవరు పర్సనల్ గా పిల్లల్ని టార్గెట్ చేసే టీచర్స్ 100% ఉండరు. సో అలాంటి మళ్ళీ టీచర్ ని గౌరవించే రోజులు రావాలి. ఖచ్చితంగా రావాలని అందరం కోరుకుంటాము మారుతి గారు. అప్పటికి ఇప్పటికి మీరు అడిగిన కంపారిజన్. ఓకే, మార్పు. మారుతి గారు, మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు గాని, సంఘటనలు గాని ఏమైనా ఉన్నాయా? వ్యక్తులు అయితే ఇందా చెప్పాను, స్టార్ట్స్ విత్ మదర్. మదర్ బలమైన ఇన్ఫ్లుయెన్సర్ నాకు. అసలు సిక్స్త్ ఇయర్కే ఐ నో 20/20 టేబుల్స్. ఫస్ట్ క్లాస్ వేసేటప్పటికే పర్ఫెక్ట్ గా నేర్పించి స్కూల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి బ్రదర్, నా 3వ అన్నయ్య, రైల్వే ఎంప్లాయీ. ఆయన రైల్వే టీచర్. ఈ ప్రొఫెషన్ కి వచ్చిన తర్వాత మాత్రం చాలా మంచి మంచి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ప్లస్ స్కూల్ లెవెల్లో పద్మనాభ శర్మ, బుర్రా పద్మనాభ శర్మ, హీ వాజ్ మై మ్యాథ్స్ టీచర్ ఫ్రమ్ 3rd to 10th.
8 years ఒకే మ్యాథ్స్ టీచర్. జనరల్ గా చాలా రేర్ కేసెస్ లో అలా ఉంటుంది. ఆయన నాకు రోల్ మోడల్, ఇన్ఫ్లుయెన్స్ చేయటం కాదు. ఆయన ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకున్నారు. నేను ఒక 10 digits వేసి ఇంటూ 8 అంటే ఆన్సర్ చెప్తాను. ఆయన్ని చూసి ఆయనలా నేను వేయగలగాలి, ఆయనలా నేను తయారవ్వాలి అని ఆయన్ని చూస్తూ అలా తలెత్తి ఆశ్చర్యపోతూ ఆయనలా నేను ఎప్పుడు తయారవుతాను, ఆయనలా నేను ఎందుకు చెప్పకూడదు అన్న ఇదితో ఉండేవాడిని. స్కూలింగ్ అయిపోయేదాకా ఆయన నాకు రోల్ మోడల్. ఆ తర్వాత కూడా ఆయన దగ్గర నుంచి నేను 87లో బయటకు వచ్చేసాను. ఇప్పుడు 2024లో కూడా ఆయన నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తానే ఉంటారు ప్రతి క్షణం, ప్రతిరోజు. నేను ఏ ఆన్సర్ చెప్పినా, ఇప్పుడు మీరు 96 into 54 అంటే నేను ఆన్సర్ చెప్పగానే నాకు ఆయన గుర్తొస్తారు. ఆయన వల్లేగా నేను ఇలా ఆన్సర్ చెప్పగలుగుతున్నాను. అంతే కదా సార్. అదండి. తర్వాత ప్రొఫెషన్ లోకి పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాక సోషల్ టీచర్ నుంచి వేదిక్ మ్యాథ్స్ గా ఎగ్జాక్ట్లీ 10 years బ్యాక్ నేను చేంజ్ అయ్యాను. 2014లో ఐ స్టార్టెడ్ వేదిక్ మ్యాథ్స్ కెరీర్, ఫుల్ టైం కెరీర్. అంతకుముందు దాకా ఏదో నా ప్యాషన్ కొద్దీ ప్రాక్టీస్ చేసేవాడిని, అది ఎవరికన్నా చెప్పేవాడిని. పూర్తి స్థాయి వేదిక్ మ్యాథమెటిషియన్ గా లైఫ్ ని స్టార్ట్ చేసింది 2014. అప్పుడు నాకు పరిచయమైన వ్యక్తుల్లో అబ్బరాజు కిషోర్, ఆయన గుంటూరు గవర్నమెంట్ టీచర్. అబ్బరాజు కిషోర్ గారు ఆయన చాలా బలమైన ఇన్ఫ్లుయెన్సర్ నా లైఫ్. అంటే అప్పటి వరకు నేను సోషల్ టీచర్గా ఒక తక్కువ శాలరీ నుంచి వేదిక్ మ్యాథ్స్ ఏదో సాధిద్దాం వేదిక్ మ్యాథ్స్ లోకి దిగాను. బట్ మొదట్లో నాకు ఫైనాన్షియల్ గా కానీ ఆపర్చునిటీస్ కానీ ఏం ఉండే కావు. ఇంకా వేదిక్ మ్యాథ్స్ లోకి అనవసరంగా వచ్చానేమో, నేను ఇక్కడ సక్సెస్ అవుతానో లేదో అన్న ఒక రకమైన భయం, మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఇష్టం లేదు, అవకాశం కూడా కనిపించట్లేదు. అలాంటి టైంలో శ్రీ అబ్బరాజు కిషోర్ గారు, ఆయన గుంటూరు నేటి అగ్రహారంలో ఉంటారు, ఆయన పరిచయం అయ్యారు. ఆయన అసలు వేదిక్ మ్యాథ్స్ కున్న రియల్ వాల్యూ, ఈజ్ ఏ వేదిక్ మ్యాథమెటిషియన్. ఆయన వేదిక్ మ్యాథ్స్ లో దిట్ట. ఆయన నా టాలెంట్ చూసి ఆయన ప్రూవ్ చేశారు, మీరు అనుకున్నట్టు కాదు వేదిక్ మ్యాథ్స్, దాంట్లో కెరీర్ ని ఎత్తుక్కోవటమే కాదు పీక్స్కి వెళ్ళొచ్చు. వేదిక్ మ్యాథ్స్ అనేది మీరు అనుకున్నట్టు ఏదో రోజువారీ ఖర్చులకి సంపాదించుకునే సబ్జెక్ట్ కాదు, దాంట్లో కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. 10 మందికి మారుతి లాగా మేము వేదిక్ మ్యాథ్స్ లో మేము కూడా వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే మారుతి గారిలా తయారవుతారు అనేలా ప్రూవ్ చేశారు. ఆయన పరిచయం 2-3 days లోనే ప్రూవ్ చేశారు. తర్వాత వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ తో నేను టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ఉద్యోగానికి 2-3 years లో చేరిపోయాను. టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే వేదిక్ మ్యాథ్స్ లో టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే పాన్ ఇండియా లెవెల్లో జాబ్ లో జాయిన్ అయ్యాక ఎంత రిసోర్స్ పర్సన్ అని నా డౌట్స్ నాకు ఉంటాయి. అలాంటప్పుడు డాక్టర్ రమేష్ గారు హైదరాబాద్, ఆయన గవర్నమెంట్ డాక్టర్, ఆయన అలాగే నేను అలా సోషల్ నుంచి వేదిక్ మ్యాథ్స్ వైపు నేను వచ్చాను. ఆయన ఒక డాక్టర్, ఆయన గవర్నమెంట్ డాక్టర్. ఆయన డాక్టర్ గా ఉండి ఆయన వేదిక్ మ్యాథ్స్ లో ఎక్స్పర్ట్. ఆయనకు కూడా మ్యాథ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండబట్టి ఆయన కూడా అలాంటి గోల్ ని రీచ్ అయ్యారు. ఆయన అనుకున్న రీచ్ అవటం కదా, ఆయన అసలు ఆయనతో మా పద్మనాభ శర్మ గారి లాగా ఈయన కూడా మహాత్ముడు. వేదిక్ మ్యాథ్స్ లో మహనీయులు వీళ్ళంతా. గ్వాలియర్ లో ఒక మీటింగ్ లో నేషనల్ లెవెల్ వేదిక్ మ్యాథ్స్ కాన్ఫరెన్స్ జరిగితే నేను గ్వాలియర్ వెళ్తే అక్కడ పరిచయం అయ్యారు. ఆయన చాలా నేర్పించారు. టీచర్ అనేవాడు నిత్య విద్యార్థి, ఎవరు నాకు పూర్తిగా తెలుసు అనే డైలాగు రాదు వాళ్ళ దగ్గర, నిత్య విద్యార్థి. ఇప్పటికీ నేను ఏదో ఒకటి నేర్చుకుంటా. ఆయన నాకు ఎంతో ట్రైనింగ్ ఇచ్చారు, చాలా ఎన్ని మెలకువలు, చాలా షార్ట్ కట్స్ నేర్పించారు. నేను 10 నిమిషాల్లో చేసే లెక్కని మారుతి 10 నిమిషాలు ఎందుకు తిని 10 సెకండ్లో చేయొచ్చు, ఆ తరహాలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఓకే మారుతి గారు, మీరు ఇంతకు ముందు అన్నారు స్టూడెంట్స్లో 2 రకాలు ఉంటాయండి. బాగా చదివే పిల్లలు, ఇంట్రెస్ట్ ఉండే పిల్లలు, కొంతమంది భయపడే పిల్లలు మ్యాథ్స్ అంటే అని అన్నారు. అలాంటి పేరెంట్స్ మన వీడియో చూస్తూ ఉంటారు. అలాంటి పేరెంట్స్కి మీరేం భరోసా ఇస్తారు? ఈ వేదిక్ మ్యాథ్స్ గురించి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? అలాంటి వెనుకబడిన పిల్లల్ని మీరు ఎలా తయారు చేయగలుగుతారు? మీరేం చెప్తారు టోటల్గా ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే? అసలు పిల్లలు ఎందుకు భయపడుతున్నారు? అనవసరంగా భయపడుతున్నారు. ఫస్ట్ పాయింట్, మీరు మార్కుల గురించి స్ట్రెస్ చేయొద్దు. ముందు పిల్లల మార్కుల కోసం ఆలోచించొద్దు. ఇవాళ పేరెంట్స్ లో ఎక్కువ శాతం మంది మా పిల్లలు మార్కులు రావట్లేదు, క్లాస్ ఫస్ట్ రావట్లేదు, 600కి 590, 570, 586 మార్కులు కాదు. పిల్లల్లో మార్పు ఏమొచ్చింది, ఈ సంవత్సరం ఏం మారాడు, ఇవాళ ఏం నేర్చుకున్నాడు, ఈ యూనిట్ టెస్ట్ లో ఏం నేర్చుకున్నాడు, ఈ హాఫ్ ఇయర్లీ సిలబస్ కి ఎంత నేర్చుకున్నాడు, అది చూడండి. అసలు మీరు ఎప్పుడైతే మార్కులు కాదు నాన్న, సబ్జెక్టు ముఖ్యం, నీకు తేలిగ్గా నేర్చుకోవడానికి ట్రై చేయి,
ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గిస్తారో పిల్లలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను పేరెంట్స్ కి చెప్పేది ఒకటే, మీరు మార్కుల కోసం పిల్లల్ని స్కూల్కి పంపకండి, చదువు కోసం పంపండి. మీరేం కావాలంటే మీకు అదే దక్కుతుంది. వాళ్ళ మార్కుల కోసం ఎక్కువ శాతం పిల్లలు స్కూల్కి వస్తున్నారు, మార్కులు అయితే వస్తున్నాయి, దానికి కొరిలేటెడ్ గా చదువు వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. అవును, అంతే కదా. చదువు మైండ్ కి సంబంధించింది, మార్కులు పెన్నుకి సంబంధించింది. ఆన్సర్ షీట్ లో 100కి 100 వేసినంత మాత్రాన మైండ్ లో 100కి 100% సబ్జెక్ట్ వచ్చిందన్న హామీ గానీ గ్యారంటీ గానీ ఇవ్వగలరా? సో పేరెంట్స్ కి నేను చెప్పేది స్ట్రెస్ తగ్గించండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి అయితే రేపు పాస్ అవుతాయి, వాళ్ళు ఫెయిల్ అయితే అవుతాడు, రేపు పాస్ అవుతాడు. నువ్వు ఫెయిల్ అయ్యావు, నీకు రావట్లేదు, నువ్వు ఫెయిల్ అయ్యావు, నీకు నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది పిల్లోడి మైండ్ సెట్. సో అది తగ్గించుకుంటే బాగుంటుందని నా సలహా. ద్వారా మరి స్టూడెంట్ విషయానికి వస్తే స్టూడెంట్ కి ఏం చెప్తారు? ఏం చెప్పను, భయపడొద్దని చెప్తాను. టేబుల్స్ ఇవాళ టేబుల్ బుక్ అలంకారప్రాయంగా బ్యాగులో ఉంటుందండి. టేబుల్ చదవట్లేదు పిల్లలు. 10th క్లాస్ పిల్లోడిని కూడా టేబుల్ అడిగితే కరెక్ట్ చెప్తాడా రాంగ్ చెప్తాడా అన్న టెన్షన్ తో అడగాల్సి వస్తుంది. అడిగేవాడు టెన్షన్ పడుతున్నాడు తప్ప పిల్లోడు తప్పు చెప్తే కూడా టెన్షన్ పడట్లే. పైగా ఇంకో నెగిటివ్ నేను అబ్జర్వ్ చేసింది, ఈ 10 years లో క్యాలిక్యులేటర్లు వాడుతున్నారు పిల్లలు. క్యాలిక్యులేటర్ వాడుతున్నారు. ఒక్క 10 రోజులు రోజు గంట సేపు కూర్చొని చదివితే 10 ఎక్కాలు ఎంతలోకి వస్తాయండి? 10 గంటలు వేసుకోండి, ఒక్కొక్క ఎక్క గంట వేసుకున్నా, పోనీ నెల వేసుకో. ఆ మాత్రం కూడా కష్టపడకుండా పని అయిపోవాలని క్యాలిక్యులేటర్లు విచ్చలవిడిగా వాడుతున్నారు. దొంగతనంగా కూడా వాడట్లేదు, టేబుల్ మీద పెట్టి ల్యాప్టాప్ వాడినట్టు ఓపెన్ గా క్యాలిక్యులేటర్ పెట్టి వాడుతున్నారు. జామెట్రీ బాక్స్ లో కూడా క్యాలిక్యులేటర్లు ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. అది పిల్లలకి అదొక అడ్వాంటేజ్ లా తయారైంది. ఏంటని అడిగితే నేను జామెట్రీ బాక్స్ తెచ్చాను అంటాడు, దాంట్లో కూడా కనపడకుండా లోపల క్యాలిక్యులేటర్ ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు? చాలా ఈజీ వే, అది చాలా కరప్టివ్ వే. ఎందుకంటే డిగ్రీ దాకా క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్. మన పరీక్షా విధానంలో క్యాలిక్యులేటర్ ఇంటర్మీడియట్ దాకా కూడా నాట్ అలౌడ్, డిగ్రీ నుంచి అలౌడ్. ఇక్కడ క్యాలిక్యులేటర్ వాడతాడు. 8వ ఎక్కం చదవడానికి ఇష్టపడక కష్టపడలేక క్యాలిక్యులేటర్ వాడుతున్నావు, ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తావు? అక్కడ నీకు క్యాలిక్యులేటర్ ఎలా చేయరు, ఒకవేళ దొరికినా నేను డిబార్ చేసేస్తారు, నువ్వు లైఫ్ లో మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి కూడా ఉండదు. అది మేడం జరుగుతుంది. ఎందుకు అలాగా నేను అడుగుతుంది. అది పేరెంట్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఆ విషయంలో కొంచెం చర్య తీసుకోవాలి. చాలా క్యాజువల్ గా క్యాలిక్యులేటర్ తెస్తున్నారు. బుక్స్ ఎంత సింపుల్, బ్యాగ్ లో బుక్ తో పాటు క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. ఇలా అందరూ ఉంటారని కాదు, తెస్తున్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఓపెన్ గా వాడుతున్నారు, దొంగతనంగా కూడా ఏం వాడట్లేదు. నేను క్యాంపస్లకు వెళ్ళినప్పుడు చూస్తుంటాను, ఓపెన్ గానే వాడతారు. మారుతి గారు, మీరు ఒక సోషల్ టీచర్ నుంచి వేదిక్ మ్యాథ్స్ వరకు వచ్చారు, అలాగే ఫ్యాకల్టీస్ కి ఒక ట్రైనర్ గా ఉన్నారు. ఇప్పుడు మీరు సాధించిన విజయాలు ఏంటి అంటే మీరు అదే చెప్తారు? ఇంకేమైనా విజయాలు సాధించారా? ఇక మీదటి సాధించాలని ఏమన్నా ఇంకేమైనా ఉన్నాయా కొత్తగా? ఇప్పటికీ ఎప్పటికప్పుడే టార్గెట్. విజయం అతి గొప్పగా చెప్పుకోవాల్సిన విజయం, నేను కెరీర్ స్టార్ట్ చేసిన 2 yearsకే 2014లో నేను కెరీర్ స్టార్ట్ చేశాను. 2016లో భారతదేశంలోనే ఒక లీడింగ్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ నెట్వర్క్ లో రిసోర్స్ పర్సన్ గా జాయిన్ అయిపోయాను. డైరెక్ట్ పోస్ట్. జనరల్ గా రిసోర్స్ పర్సన్ అంటే ఫ్యాకల్టీ ట్రైనర్. చాలా సంవత్సరాలు టీచర్ గా సక్సెస్ అయ్యి కొన్నాళ్ళు అసిస్టెంట్ రిసోర్స్ పర్సన్ ఏఆర్పిగా సక్సెస్ అయితే గానీ ఆర్పి పోస్ట్ కి వెళ్ళడం జరగదు. నేను ఓవర్ నైట్, ఐ మీన్ విత్ సింగిల్ ఇంటర్వ్యూ ఆర్పిగా సెలెక్ట్ అయ్యాను. అదొక అద్భుతం, అది చెప్పుకోదగ్గ. అది జరిగిన 1 or 2 years లో NIT అగర్తల, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తలాకి ఒక అక్కడ నేషనల్ లెవెల్ సెమినార్ జరుగుతుంటే దాంట్లో పార్టిసిపేట్ చేసి మ్యాథ్స్ ఫ్యాకల్టీకి, NIT అగర్తల మ్యాథ్స్ ఫ్యాకల్టీకి వేదిక్ మ్యాథ్స్ క్లాస్ తీసుకోవటం జరిగింది. ప్లస్ తెలంగాణ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇచ్చే టీంలో నేను అఫీషియల్ మెంబర్. అలాగే సైనిక్ స్కూల్స్, బీజాపూర్ కర్ణాటక సైనిక్ స్కూల్ ఫ్యాకల్టీకి పిల్లలకి నేను అఫీషియల్ ట్రైనర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విజయాలే ఉన్నట్లున్నాయి మారుతి గారు. అన్నిట్లోకి నేను గొప్ప విజయంగా భావించేవి 2. NIT అగర్తలాలో సెమినార్ కండక్ట్ చేసినప్పుడు నేను దాంట్లో పార్టిసిపెంట్ అవటం, క్లాసెస్ చెప్పగలగటం. 2, పాన్ ఇండియా లెవెల్లో ఒక పెద్ద కార్పొరేట్ నెట్వర్క్ కి రిసోర్స్ పర్సన్ గా జాయిన్ అవటం.
ఈ రెండు నేను పడ్డ కష్టానికి ఆ రెండు జరిగిన రోజు నిజంగా నేను చాలా ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడినందుకు 15 ఏళ్లప్పటి నుంచి ఒక కళ మ్యాథ్స్ టీచర్ అవ్వలేకపోయాను. ఇప్పుడు ఏమైంది, ఆ మ్యాథ్స్ టీచర్ అవ్వలేకపోతే ఏమైంది, మ్యాథ్స్ టీచర్స్ కి క్లాస్ చెప్పేంత అదృష్టం నాకు దక్కింది, ఒక అవకాశం. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు, మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వేదిక్ మ్యాథ్స్ ఇలా టీచర్ గాను లేకపోతే ఇంకేదన్నా ఫ్యాకల్టీ గాను అవ్వాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, మొదటి స్టెప్ ఎలా ఉంటుంది మారుతి గారు? ఏం చేయక్కర్లేదు, 0 to 9 నెంబర్స్ తెలిస్తే చాలు. నేర్చుకోవాలన్న తపన మేడం. ఫస్ట్ ఇంట్రెస్ట్ లేనిదే మీరు మనం ఏదో చెప్తాం, గుర్రాన్ని తొట్టిదాకా తీసుకెళ్ళగలం, నీళ్లు తాగించలేమని. వేదిక్ మ్యాథ్స్ కి బాగా నీడ్ ఉంది, ఒకప్పుడు తెలీదు. గడిచిన 10 years నుంచి వేదిక్ మ్యాథ్స్ బాగా అవేర్నెస్ వచ్చింది, పేరెంట్స్ లో విపరీతమైన అవేర్నెస్ వచ్చింది, పిల్లల్లో వచ్చింది, కార్పొరేట్ స్కూల్స్ లో వచ్చింది. సో ఇప్పుడు నీడ్ ఉంది బాగా. ఓకే, సో మీరు గనక దీనికి మ్యాథ్స్ బాగా వచ్చి ఉండాలా? అక్కర్లేదు, అవసరం లేదు. టేబుల్స్ కూడా వచ్చి ఉండక్కర్లేదు. ఈ వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి మ్యాథ్స్ బాగా వచ్చి ఉండాలా మారుతి గారు? మ్యాథ్స్ వచ్చి ఉండక్కర్లేదు, వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవాలన్న తపన ఉండాలి. ఓకే, ఇంట్రెస్ట్ ఉండాలి. టెక్నిక్స్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి కాదు, ఏది నేర్చుకోవాలన్నా 0 to 9 నెంబర్స్ తెలిస్తే చాలు. ఓకే, మనం 1వ క్లాస్ పిల్లోడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. 1వ క్లాస్ పిల్లోడు అంటే 0 to 100 రాయగలడు. సో ఎవరైనా సరే ఏ సబ్జెక్ట్ కి చెందిన టీచర్ అయినా వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవచ్చు. మీరు అన్నట్టు బిఎస్సి చదివితే మ్యాథ్స్ టీచర్ అవుతారు, అది జనరల్ మ్యాథ్స్ విషయంలో. ఇక్కడ అలా కాదు, ఒక తెలుగు టీచర్, ఒక సోషల్ టీచర్, ఈవెన్ హౌస్ వైఫ్ మీరు కూడా వేదిక్ మ్యాథ్స్ నేర్చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడక్కర్లేదు, సింపుల్, నేర్చుకోవటం సింపుల్, గుర్తు పెట్టుకునే అవసరం ఉండదు, ఈజీగా చేయొచ్చు. మీరు నాతో మాట్లాడేటప్పుడు మనం ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేదు, చేయకముందు మీరు ఒక మాట అన్నారు మారుతి గారు, మీ పిల్లల్ని ఇక్కడ ఫెయిల్ అని రాసి పంపించండి, నేను పాస్ అయ్యేలా తయారు చేసి పంపిస్తాను, పాస్ అని నేను మార్చి పంపిస్తాను అని అన్నారు. అది ఎలా సాధ్యం అవుతుంది? అది సిబిఎస్ఈ స్టేట్ 10th క్లాస్ విషయంలో నాకు అది చాలా ట్రాక్ రికార్డ్, 30 years ట్రాక్. అవునా? నా దగ్గర ఇప్పటి వరకు 0 failure. ఎలాంటి స్టూడెంట్ వచ్చినా సిబిఎస్ఈ మ్యాథ్స్ గానీ స్టేట్ మ్యాథ్స్ గానీ పాస్ చేసేస్తాను. ఒక 20 to 30 days ముందు వచ్చినా చాలు, సంవత్సరం మొత్తం రావాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో సిబిఎస్ఈ ఎగ్జామ్స్, జనవరి 1st week నుంచి నా దగ్గరికి వచ్చిన జస్ట్ 1 month మినిమం 1 month. 1 month లో నేను 80, 100/100 తెప్పించలేకపోవచ్చు, ఫెయిల్ అవుతానన్న భయం పోగొట్టేయగలను, నో డౌట్. అది ఎలా సాధ్యం అంటే నేను ఆ పిల్లోడి మైండ్ సెట్ ని అబ్జర్వ్ చేస్తాను, ఆ రేంజ్ కి నేనే దిగుతాను, ఆటోమేటిక్ గా ఆ పిల్లలు ఒక నమ్మకం తెచ్చుకుంటారు, ఆ నమ్మకంతో ఆటోమేటిక్ గా వాళ్ళు పాస్ అయిపోతారు. ఓకే, మీరు ఇప్పుడు అన్నారు రిసోర్స్ పర్సన్ గా మీరు ఇప్పుడు ఉన్నారు, మరి వేద గణితానికి కొంతమంది టీచర్స్ ని తయారు చేశారు మీరు ఇప్పటి వరకు? వేల మంది టీచర్స్ ని తయారు చేశారు, వేల మందిని పాన్ ఇండియా లెవెల్లో. ఓ ఏంటి మారుతి గారు, పరోక్షంగా లక్షల మంది విద్యార్థుల్ని వేల మంది టీచర్స్ ని తయారు చేశారు. పరోక్షంగా నేను ఎక్కువ టీచర్స్ కి క్లాస్ చెప్పడానికి ఇష్టపడతాను, ప్లస్ సక్సెస్ అయింది కూడా టీచర్స్ కి క్లాస్ చెప్పడంలోనే, దానితోనే నేను సక్సెస్ అయ్యాను. ఇంతకు మించిన సక్సెస్ ఇంకేం కావాలండి మీకు? అసలు ఎంత మందికి భవిష్యత్తుని ఇచ్చారు. ఉపాధ్యాయుడు అంటే మనం చిన్నప్పుడు అనుకున్నాము, నిజంగా మన ఫ్యూచర్కి ఒక లైన్ వేసేది స్టార్టింగ్ ఉపాధ్యాయులే. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని పూజించాలి, అలాగే మనం వాళ్ళు చెప్పింది నేర్చుకోవాలి అని. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళందరికీ మీరు పరోక్షంగా కొంతమందికి భవిష్యత్తు ఇచ్చారు, ప్రత్యక్షంగా వేల మందికి భవిష్యత్తు ఇచ్చారు, లక్షల మందికి భవిష్యత్తు ఇచ్చారు. మారుతి పిల్లలకి చెప్పడం అంటే వన్ సైడ్, నేను చెప్పేదే పిల్లలు వినాలి. అదృష్టవశాత్తు నేను ఆర్పీగా జాయిన్ అవ్వడం వల్ల నాకు ఇంకో అడ్వాంటేజ్, షేరింగ్. టీచర్స్ కి చెప్తున్నప్పుడు వాళ్ళ నుంచి డౌట్స్ వస్తాయి, వాళ్ళకి తెలిసింది నాకు చెప్తారు, నాకు తెలిసింది వాళ్ళకి చెప్తాను. సో దానివల్ల ఇప్పుడు నా స్పీడ్కి రావడానికి కూడా కారణం ఈ నేను 5 years ఆర్పీ రిసోర్స్ పర్సన్ గా చేసిన పీరియడ్ చాలా కీలకమైన పీరియడ్. రిసోర్స్ పర్సన్ గా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు? 2016 నుంచి చేస్తున్నారు. 2016 కెరీర్ మొదలైన 2 years కే నాకు చేంజ్ వచ్చింది. ఆ అవకాశం ఎలా వచ్చింది మారుతి గారు? నా క్లోజ్ ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ చిన్మయ శ్రీనివాస్ ద్వారా ఒక కార్పొరేట్ స్కూల్ అకాడమిక్ సెంట్రల్ ఆఫీస్ అకాడమిక్ హెడ్ ని కలిశాను.
నేను ఎక్స్పెక్టేషన్తో వెళ్ళానంటే ఆయన దగ్గరికి సెంట్రల్ ఆఫీసు పాన్ ఇండియా అకాడమిక్ కోఆర్డినేటర్ ఆయన. నాకు ఇలా సోషల్ టీచర్ నుంచి ఇలా 2 years బ్యాక్ మారానండి, నాకు ఎక్కడైనా విజయవాడలో ఏదన్నా ఒక క్యాంపస్లో వేదిక్ మ్యాథ్స్ టీచర్గా ఆపర్చునిటీ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాను. ఓ 1/2 గంట ఇంటర్వ్యూ తర్వాత ఆయన నా చేతికి హెచ్ఆర్ వాళ్ళని పిలిచి చెప్పారు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఆర్పి పోస్ట్కి నన్ను సెలెక్ట్ చేసినట్టు ఆల్రెడీ టైప్ చేస్తుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే కదా. అప్పుడు ఆయన అన్నారు, మీ టాలెంట్కి ఈ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన పోస్ట్ ఇవ్వగలను, కానీ ఈ పోస్ట్ అయితే. సో ఆ విషయంలో నాకన్నా ఆయన ఎక్కువ నమ్మారు నన్ను. మిమ్మల్ని ఆ విషయంలో మాత్రం మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకుని తీరాలి, బతికిన నాళ్ళు గుర్తుంచుకుంటాను. మారుతీరామ్ గారు, మీ టాలెంట్ చూసాము, మీరు ఎంతమందికి భవిష్యత్తు ఇచ్చారో చూసాము, మీరు ఎంత కష్టపడ్డారో, మీ స్ట్రగుల్స్ ఏంటి, ఇవన్నీ మేము ఇప్పుడు మీరు చాలా కౌంట్ చేసి ఆ మ్యాథ్స్ కానివ్వండి, ఈ డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఇన్ని చూపించారు చాలా అప్పుడప్పుడు సెకండ్స్లోనే. మీరన్నట్లు మొదట్లో పెన్ను పేపర్ ఉపయోగించి మనం ఒకటి చేయాలంటే కూడా నిమిషాల టైము ఖచ్చితంగా పడుతుంది. అలాంటిది ఇంత ఫాస్ట్గా సెకండ్స్లో అనేది నిజంగా నాకు ఒక మిరాకిల్లా అనిపించింది, అద్భుతంలా అనిపించింది. సో ఇప్పుడున్న మీకు మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్ట్ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మారుతి గారు? ప్రభుత్వాల నుంచి ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. బట్ నేను అనేది ఏంటంటే జాతీయ స్థాయిలో వేదిక్ మ్యాథ్స్ ని కరికులంలో జాయిన్ చేయాలి. కరికులంలో జాయిన్ చేయాలి. ప్రభుత్వం కానీ మీకు వ్యక్తిగతంగా ఏం అవసరం లేదు. గ్రేట్ గ్రేట్. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండాలి. మనకి యోగా డే ఉంది, అలాగే వేదిక్ మ్యాథ్స్ కూడా ఒక డే ఉండాలి. వీక్లీ వేదిక్ మ్యాథ్స్ పీరియడ్స్ ఉండాలి. ప్రతి బ్యాగ్ లోను వేదిక్ మ్యాథ్స్ బుక్ ఉండాలి. త్రూ అవుట్ ద కంట్రీ ఇది జరగాలి. అప్పుడు మ్యాథ్స్ అంటే భయపడే పిల్లలే ఉండరు. ఎక్కువ మంది తయారవుతారు. చాలా మంది ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది ట్రైన్ అయ్యారు. నా ఆశ అది. ఇప్పుడు మారుతీరామ్ సింగ్ గారు స్టూడెంట్స్ కి నేర్పించడం అంటే ఇష్టపడతారా, టీచర్స్ కి నేర్పించడం అంటే ఇష్టపడతారా? అంటే ఏం చెప్తారు మారుతి గారు? మీరే ఒక స్టూడెంట్ అనుకుందాం, మీకు నేర్పించడం వల్ల మీరు నేర్చుకుంటారు. తర్వాత మీకు ఉపయోగపడుతుంది లేదా ఉపయోగపడకపోవచ్చు, మీరు ఉపయోగించుకోలేకపోతే. అది నేను కాన్సన్ట్రేట్ చేసేదాన్ని బట్టి అదే నేను ఒక టీచర్ కి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఆ టీచర్ తన లైఫ్ టైమ్ లో కొన్ని వేల మంది లక్కీగా నాకు దొరికిన అవకాశాలు కూడా అలాంటివే దొరికినాయి. కెరీర్ బిగినింగ్ లోనే ఐ బికేమ్ రిసోర్స్ పర్సన్ ఫర్ ఫ్యాకల్టీ. సో ఇప్పుడు నేనున్నా లేకపోయినా ఆ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ టీచర్స్ ఆ సబ్జెక్ట్ ని కొనసాగిస్తూ ఉంటారు. సో ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇవ్వడానికే ఎక్కువగా ఇష్టపడతాను. ప్లస్ ఇంకా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కానీ సంస్థలు, ఆర్గనైజేషన్స్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్స్ ఇలాంటి వాళ్ళు గనక నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా అలాంటి టీచర్స్ ని ఎక్కువ మందిని తయారు చేసి మరింత ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అనేది నా లైఫ్ గోల్. బిగినింగ్ లో అడిగారు మీ గోల్ ఏంటని. నా గోల్ ఎక్కువ మంది టీచర్స్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. నేను ఒక్కడిని చేయగలిగేది కాదు ఇది. సో ఒక టీమ్ లా మా టీమ్ ని సపోర్ట్ చేయడానికి ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ అలాంటివి నా సపోర్ట్ ఉండాలనేది నా ఆశ. ఇవన్నీ చెప్పారు కదా, మరి నాకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అవి క్లారిఫై చేసుకోవాలి అంటే మీకు టెస్ట్ పెట్టాలి. నేను నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సరే పెట్టండి. ఆ క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను, మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు నన్ను టెస్ట్ చేస్తారో నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తాను? చూద్దాం. ఖచ్చితంగా నేను టెస్ట్ చేయాలనుకున్నాను, మీరే నన్ను టెస్ట్ చేస్తారో. ఇప్పుడే నన్ను భయపెట్టేశారు మీరు. ఓకే, నా దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే మారుతి గారు, ఫస్ట్ క్వశ్చన్ మీకు 576,384 into 6. ఆన్సర్ 3458 304. మీరు అడిగిన నెంబర్ ని నేను 6 తో మల్టిప్లై చేశాను. ఓకే, వావ్. ఏంటండి ఒక్క సెకండ్ టైం తీసుకోలేదు మీరు? తీసుకున్నాను మేడం, ఒక్క సెకండ్ టైం తీసుకున్నా. ఒక్క సెకండ్ లో ఆన్సర్. నాకైతే నిజంగా చాలా నిమిషాల టైం పడుతుంది మారుతి గారు. మరి సెకండ్ క్వశ్చన్ అడుగుదామా? సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను నేను. మా వాళ్ళు పక్క నుంచి మేడం ఈ క్వశ్చన్ అడగండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి అని అంటున్నారు. వాళ్ళలో ఉన్న డౌట్ కూడా నేను ఇప్పుడు మీ నుంచి వాళ్ళకి క్లారిఫై చేద్దాము. మారుతి గారు,
సెకండ్ క్వశ్చన్ మారుతి గారు, అడగండి. 96 into 48. 4608. 4608. వావ్, 1 సెకండ్ తీసుకున్నారు దీనికి కూడా. ఎస్. ఓకే, ముచ్చటగా మూడో క్వశ్చన్ అడిగేది. ఓకే, 30 అయినా పర్వాలేదు. అవునా? ఓకే, థర్డ్ క్వశ్చన్ 336 into 24. 8064. వామ్మో, 8064. నేను క్వశ్చన్ రాసినంత టైం కూడా మీరు తీసుకోవట్లేదండి ఆన్సర్ చెప్పడానికి. చూసారా, నేను ఒక్కసారి టెస్ట్ చేశాను. ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేయడానికి మొబైల్లో ఉన్న క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి టెస్ట్ చేయడానికి నాకు 1.5 minute పట్టింది ఈజీగా. నేను క్వశ్చన్ రాసినంత సేపు కూడా టైం తీసుకోలేదు భారతి గారు. అంత స్పీడ్గా సెకండ్స్ లో మనకి ఆన్సర్ చెప్పేశారనమాట. సూపర్ అండి మీరు, నేను ఒప్పుకుంటాను. 864 into 96. 82944. 82944. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం, ఇది రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్. 1 సెకండ్ టైం తీసుకుంటున్నారు మీరు అంతే. అయితే అంతేనా? మేబీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మారుతి గారు, 78 స్క్వేర్ ఎంత మారుతి గారు? 6084. 6084 ఆన్సర్. ఓకే మారుతి గారు, ఇప్పటి వరకు మన 6 digit లో మీరు ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు 11 digits లో నేను క్వశ్చన్ ఇస్తాను. 7681280129 into 8. ఆన్సర్ రాసుకోండి. 61450450241010368368. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం దీన్ని, ఎంత టైం పడుతుందో, అలాగే మారుతి గారు కరెక్ట్ చెప్పారా రాంగ్ చెప్పారా కూడా అనేది టెస్ట్ చేద్దాము. ఓకే, రైట్ ఆన్సర్. నాకైతే 2 నిమిషాలు టైం పట్టి. ఈసారి డేట్ ఆఫ్ బర్త్లు అడుగుదామండి, అది కూడా తెలుసుకోవాలి కదా. ఓకే మారుతి గారు, నేను కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు చెప్తాను. అదే డేట్, మంత్, ఇయర్ 3 చెప్పాలి. 3 చెప్తాను, మీరు అది ఆ ఇయర్ లో ఏ డేనో చెప్పండి. ఓకేనా? 14/9/1995. థర్స్డే. ఓకే, ఇది డౌట్ ఉన్న వాళ్ళు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా చెప్పారు మీరు కాన్ఫిడెంట్. 14/9/1995. ఓకే, సేమ్ డేట్ ప్లస్ ఇయర్, మంత్, సేమ్ డేట్ మంత్ ఇయర్ చేంజ్ చేద్దాం. ఓకేనా? 14/9/1956 ఫ్రైడే, శుక్రవారం. ఓకే, అండ్ అలాగే 28/4/1975 మండే. ఎవరికి చిన్న డౌట్ వచ్చినా సరే గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ 15/8/1947 ఇండియన్ ఇండిపెండెన్స్ డే, ఫ్రైడే. ఓకే, 10/10/2011 మండే. ఓకే అండి, ఇది నా ఓన్ గా అడిగాను, అది కరెక్టే. ఓకే మారుతి గారు, మీ తాత ముత్తాతలు అడిగినా అలాగే చెప్తాను మేడం. ఒక 10,000 years తర్వాత అడిగినా ఇదే స్పీడ్. 10,000 years నా దృష్టిలో అదొక నెంబర్ మేడం. మీకు అది డేట్, నాకు అదో నెంబర్. నేను ఆ నెంబర్ని అనాలిసిస్ చేసి మీకు ఆన్సర్ చెప్తున్నాను. అదొక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. మరి నెక్స్ట్ క్యూబ్స్ కి వెళ్ళిపోదాం. క్యూబ్స్ అడుగుదాం. 912673 దేంతో క్యూబ్ చేశాను? 97 ని మీరు 3 సార్లు మల్టిప్లై చేసి ఉంటారు, ఆన్సర్ వచ్చింది. సో దానికి ఆన్సర్ 97 క్యూబ్. ఇంకేమన్నా టెస్ట్ మనము క్యూబ్స్ ఫస్ట్ క్యూబ్ లోకి చూసాం కాబట్టి, అవి క్వశ్చన్స్ అడిగాం కాబట్టి, మన ఆ క్యూబ్ చేస్తే ఎట్లాగా 97 క్యూబ్ అని అడిగాము. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ కి మనం దేంతో క్యూబ్ చేసామో మారుతి గారు చెప్పారు. అసలు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం మారుతి గారు, అందరికీ కూడా ఎగ్జామ్స్ టైం. ఈ టైం మీకు చాలా వాల్యుబుల్. కానీ మేము అడగగానే మీరు ఇంటర్వ్యూ ఓకే చేసి ఈ వెదిక్ మ్యాథ్స్ అంటే ఏంటి అనేది స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, మీరు టైం ఓకే అనడం, ఇవన్నీ మాకు షేర్ చేసుకోవడం ఖచ్చితంగా చాలా మంది స్టూడెంట్స్ కి ఇది ఫ్యూచర్ లో ఆ భయాన్ని పోగొట్టి మీలాంటి, మీరు అన్నారు చూసారా టీచర్స్ నేర్పిస్తే చాలా మంది స్టూడెంట్స్ ని తయారు చేస్తారు అని, అలాంటి స్టూడెంట్స్ చాలా మంది తయారవుతారు మారుతి గారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి. నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఈ స్మార్ట్ మారుతి మ్యాజిక్స్.